మనకు ప్రభావం విశ్వసిస్తున్నాము, ప్రభావాలు కలిగిస్తున్నాము. మేము గ్రహించాలి. సమస్తము సృష్టికర్త అయిన దేవుడు మనందరికీ జన్మనిచ్చిన దేవుడు. ఆయన మొదటగా ఒక వ్యక్తిని చేసి ఆ వృక్ష నుండి ఆదాము నుండి వచ్చిన వారము మనందరము ఏం చేస్తామంటే దేవుని మాట విడిచిపెట్టేశాము. ఆ ఆజ్ఞ అనమాట. ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపముల వల్ల మనందరినీ దేవుడు చూశాడు. నీతిమంతుడు అప్పుడు దేవుడు అని. అయితే ఆ యేసు ప్రభు వారి భూమిలో నుంచి వచ్చి ఒక మనిషి ప్రమాణంగా వచ్చి 33వ సంవత్సరంలో యవ్వన ప్రాయములో ఆయన వచ్చాడు. ఇదిగో లోక పాపమును మర్చిపోయినప్పుడు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లగా వచ్చి మనందరి కొరకు ఆయన బలియాగం అయిపోయాడు. మానభంగాలు, అనేకమైన ద్వేషాలు, కక్షలు, అసూలు అనేటట్లుగా ఇలాంటి వార్తలన్నీ కూడా మనము వినగలుగుతూ ఉన్నాం. అంటే మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి. అంటే పాపంలోనే జన్మించాం, పాపంలోనే మానవుడు పెరుగుతూ ఉన్నాడు. అందుకోసమనే పాప క్షమాపణ లేనిదే మానవాళికి మోక్ష ప్రాప్తి అనేది లేదు. మరి ఆ మోక్ష ప్రాప్తి ఎలా వస్తుంది అంటే ప్రియులారా, ఈ సాయంకాల వేళలో మీకు తెలియపరుస్తున్నాం, జాగ్రత్తగా వినండి. పాప క్షమాపణ లేనిదే మోక్ష ప్రాప్తి లేదు అంటే మానవునికున్న ఈ పాపము పోవాలంటే సాక్షాత్తు ఆ దేవదేవుడే ఈ లోకానికి మానవ అవతారుగా 2025 సంవత్సరాల క్రితమే మానవ అవతారుగా యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటం జరిగింది. ఎప్పుడు ఏదో లోటు, ఎప్పుడు ఏదో భయం, నిద్ర పట్టిన పరిస్థితి, ఎంతో భయాందోళన మధ్య బతుకుతూ ఉన్నారు. నేను ఒక ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్తే ఆ ఇంటి ఖరీదు ఎంత అని అడిగాను. నేను ఆ ఇంటి ఖరీదు ఎంత అంటే వాళ్ళు చెప్పారు, నా ఫ్రెండ్స్ వాళ్ళు సుమారు 12 కోట్ల రూపాయలు అయిందంట. అందులో ఒక మా అమ్మ ఉంది. ఆ మామని అడిగాను నేను, ఆ మామూలుగా అంత దుష్మంతురాలివి, నీ పిల్లలు ఎంత పెద్ద భవంతులు పెట్టారు, మా దృశ్యం బాబు అన్నది. ఏమమ్మా ఇంత మంచిగా ఉన్నావు, అంత మంచి కార్లు తిరుగుతున్నారు ఉన్నాడే. అవన్నీ కాదు బాబు, ఏదో తెలియని లోటు నాకని చెప్పింది. ఆమెకే కాదు, ప్రతి ఒక్కరికి ఏదో లోటు, తెలియని బాధ, తెలియని శ్రమ. కారణం ఏమంటే ఏదో తెలియని మిథ్య, తెలియని తనము, ఒక శూన్యము మనిషి జీవితంలో, ఏదున్నా సంతృప్తి లేని జీవితము. కారణం ఏమనంటే దేవుడు ఆ ప్లేసులు లేకపోవటాన్ని బట్టి ఆ శూన్యము, ఆ సమస్య, ఆ పరిస్థితి. ఎందుకంటే మరి ఎలాగంటే ఇలా మనందరము ఏమీ తేడా లేదు. వెలుగులో తెలిసి తెలియక, చీకట్లో ఎవరికి తెలియకుండా కూడా చేసిన పాపాలు ప్రతి ఒక్కరి జీవితం ఉంటాయి. ఏ భేదము లేదు. మానవులందరూ పాపం చేశారని వాక్యం తెలియజేస్తుంది. వయస్సు నిమిత్తం లేదు పాపానికి,
కులంతో నిమిత్తం లేదు, రంగుతో నిమిత్తం లేదు. అందరూ పాపం చేశారు. పిల్లలు పెద్దలను ఏమి తేడా లేదు. అందరూ అట్లా ఉన్నప్పుడు ఆ మనిషి ఆ పాపాన్ని బట్టి శ్రమను, బాధను, కష్టాన్ని, రోగాన్ని, దుఃఖాన్ని లేమి ఆయన అంటున్నాడు, ప్రేమగా పిలుస్తున్నాను, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఒక వ్యక్తికి, ఒక కులానికి, ఒక దేశానికి దేవుడు కాదు, సర్వ ప్రపంచానికి దేవుడిని అని చెప్పి అన్నాడు. ఆయనే సర్వలోకాధిపతి. ఇలా బైబిల్ ఒక మాట నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అని చెప్పబడుతుంది. ఆయన శుభవార్త చెప్పడానికి నేను వచ్చాను మీ మధ్యలో. మీకేమి మతం మారిపోండి, ఇక్కడికి వచ్చేయండి, బొట్టు తీసని చెప్పడానికి రాలేదు. కానీ యేసయ్యని మీరు హృదయంలోకి పిలుచుకోండి. మీకున్న శూన్యము, ఆ బాధ, ఆ శ్రమ, కష్టము నుండి ఆయన ఒక్కడు విడిపించగలడు. ఈ లోకములు ఎవరు విడిపించలేరు. ఆయన విడిపిస్తారు కనుక ప్రేమపూర్వకంగా మీకు ఒక అన్నదమ్ముడుగా, ఒక సహోదరుడిగా, ఒక మీట్లో ఒక వ్యక్తిగా చెప్పే మాట ఏంటంటే, యేసు దగ్గరకు రండి, ఆయన మీ పరిస్థితిని మార్చగలడు. అది ఎంత దుఃఖమైన, కష్టమైన, ఆయన చనిపోయిన వాడిని సైతం లేపినవాడు. మీకు నన్ను అడిగారు, చాటెదను సువార్తను, సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని మాత్రమే కాదు, పాపాలే పోతాయి, శాపాలే పోతాయి. రోగాలైనా దూరమైపోతాయి. ఏసయ్య గుడి దగ్గరికి ఎల్లదాము తమ్ముడా, ఇరుగు పొరుగు వాళ్ళని రమ్మను తమ్ముడా. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. ఇదే 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 మా లక్ష్యం, ఇదే 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 మా ఆశయం. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు.
లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం సిలువను మోయుచు శ్రమలు సహించుచు ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం సిలువను మోయుచు శ్రమలు సహించుచు సాగెదను మును ముందుకు చాటెదను సువార్తను సాగెదము మును ముందుకు చాటెదము సువార్తను సువార్త అందని ఊరు ఉండని కూడదు సంఘము లేని గ్రామం అసలుండకూడదు పస్తులైనా ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేను నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను